హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్‌గా వెటరనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, పారామెడికల్ ఇంకా కౌన్సెలింగ్ నోటిఫికేషన్సే రాలేదు. రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కాలేదు. సో, అవి స్టార్ట్ కావడానికి ఇంకొక 1 మంత్ అయినా టైం పడతది మినిమమ్. సో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సో, ఎంపీసీకి సంబంధించి ఆల్మోస్ట్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయాయి. సో, ఇప్పుడు బైపీసీ వాళ్ళ గురించే కౌన్సిలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి చూస్తున్న బైపీసీ స్టూడెంట్స్ అయినా తప్పకుండా ఛానల్ లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుస్తుంది. ఎక్కువ మంది డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వచ్చు. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో, మీకు కౌన్సిలింగ్ గురించి ఏం తెలియదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ఎలా ఇవ్వాలి, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ కావాలనుకుంటే సో, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలేజ్ ఇవ్వాలి, ఏ ఆర్డర్లు ఇవ్వాలని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నాతో పర్సనల్గా మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు. సో, ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్ వెటరనరీ సైన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో, వెటరనరీ సైన్స్కి ఫార్మర్ కోటా అలాగే స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో సో, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో చేసుకోవాలి. అది కూడా మనకి పర్టికులర్గా హెల్ప్లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఫార్మర్ కోటా వాళ్ళు 21 నుంచి 24 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్కి వెళ్ళాలి. క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్లో మీరు వెళ్ళి ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఈ 21 నుంచి 24 వరకు ఏ రోజైనా వెళ్ళొచ్చు ఫార్మర్ కోటాకి. అలాగే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఆ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నా, క్విక్ అప్డేట్స్ ఉన్నా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి వీడియో చేయడం కుదరదుగా. సో, ఇది వెటరనరీ సైన్స్కి సంబంధించి. సో, ఇక్కడ మెయిన్గా ఎవరికైతే నాన్ ఫార్మర్ కోటా కింద అప్లికేషన్ చేసుకున్నారో, స్పెషల్ కేటగిరీ ఏం లేదు, నాన్ ఫార్మర్ కోటాలో అప్లికేషన్ చేసుకున్నారో సో, వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ స్టాటస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ స్టాటస్లో ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి. పర్టికులర్గా ఇన్కమ్ అయితే ఇన్కమ్, క్యాస్ట్ అయితే క్యాస్ట్, మీరు అప్లై చేసే టైంలో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఎంసెట్కి అప్లై చేసే టైంలో సో, ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పర్టికులర్ సర్వర్స్ నుంచి ఎస్ఎస్సి మెమో అయితే ఎస్ఎస్సి బోర్డు నుంచి, ఇంటర్మీడియట్ మెమో అయితే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వాళ్ళకి వస్తాయి. ఆటోమేటిక్గా వెరిఫై అవుతాయి ఆన్లైన్లో. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై కాలేదు అని అంటే ఇక్కడ గ్రీవెన్స్ ఫామ్ ఉందిగా. సో, గ్రీవెన్స్ కంటే మీకు ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఇస్తారు. సో, ఒకవేళ ఎవరికైతే సర్టిఫికేట్ పెండింగ్లో ఉన్నాయో వాళ్ళకి సంబంధించి రీఅప్లోడ్ ఆప్షన్ ఇస్తారు. అందులో మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. సో, ఇది వెటరనరీ సైన్స్కి సంబంధించి. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. సో, ఇక్కడ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మీరు ఫార్మర్ కోటా వాళ్ళైతే మీరు ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లోడ్ చేసిన వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టాటస్ అనే ఆప్షన్ ఇస్తారు. నో యువర్ పేమెంట్ స్టాటస్ కింద నో యువర్ అప్లికేషన్ స్టాటస్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మరి ప్రీవియస్ ఇయర్ అయితే ఆన్లైన్లో చేశారు. ఈ ఇయర్ మరి దీనికి సంబంధించి ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారా లేదా ఆన్లైన్లో అనేది డీటెయిల్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. కాలేజ్ పెట్టుకోవడం, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ ఏమైనా పెండింగ్లో ఉంటే అప్లోడ్ చేయడం అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. సో, ఇది హార్టికల్చర్ అలాగే అగ్రికల్చర్కి సంబంధించి ఇలానే ఉంటుంది. సో, ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందో ఆన్లైన్లో సో, వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంటే వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇస్తారు. ఆ వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇచ్చిన రోజున డైరెక్ట్గా మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కాలేజ్ సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది అగ్రికల్చర్కి సంబంధించి. సైన్స్కి సంబంధించి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. మీ యొక్క మెరిట్, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో, ఇది అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటరనరీ సైన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది వెటరనరీ సైన్స్ వాళ్ళకి ఆఫ్లైన్లో ఉంటుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్కి మ్యాక్సిమం ఆన్లైన్లో ఉంటుంది. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఆన్లైన్లోనే ఉంటుంది. కాలేజ్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజ్ ఇవ్వాలి అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో చెప్తాను. పర్సనల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే
ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా అదే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది. సో, మీరేమైనా పర్సనల్‌గా డౌట్స్ ఉంటే, స్పెషల్ డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.